నాంపల్లి బీజేపీ ఆఫీస్లో బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బాధపడే పరిస్థితి, తట్టుకోలేని పరిస్థితి, అటువంటి ఒక దారుణమైన సంఘటన వల్ల పాత బస్తీలో జరుగుతున్నాయి. ఓల్డ్ సిటీలో చార్మినార్ ప్రాంతంలో మైనర్ బాలికలపై జరుగుతున్నటువంటి అరాచకాలకు సంబంధించి ఒక విషయాన్ని ఇవాళ మీ ముందు చూస్తున్నా. నేను పాత బస్తీలో కొన్ని స్కూల్స్ను, ముఖ్యంగా హిందువుల యొక్క స్కూల్స్, హిందూ అమ్మాయిలు ఎక్కువగా చదివే స్కూల్స్, కాలేజ్ టార్గెట్ చేసుకొని ఒక డ్రగ్స్ మూట ముస్లిం యువకులకు సంబంధించి ఒక డ్రగ్స్ మూట అక్కడ మైనర్ అమ్మాయిలను 14, 15, 16 సంవత్సరాల యొక్క మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తున్నటువంటి దారుణ సంఘటనలు ఇవాళ ఈ చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి. నేను చెప్పేది క్రైమ్ సినిమాలాగా అనిపిస్తుంది, కానీ పచ్చి నిజం. కేరళ ఫైల్స్ సినిమాలో ఎలాంటి దారుణాలు జరిగినాయో ఇవాళ హైదరాబాద్ ఫైల్స్ సినిమా తీసేంత స్థాయిలో ఇవాళ దారుణాలు ఇలా చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి. దీనికి అండాదండ ఎంఐఎం పార్టీ స్థానిక డివిజన్ నాయకుల నుంచి ఎంపీల వరకు అక్బరుద్దీన్ ఓవైసీ కానీ, అసదుద్దీన్ ఓవైసీ కానీ, వాళ్ళ శాసనసభ్యులు కానీ, వాళ్ళ నాయకుల యొక్క కనుసన్నల్లో ఇదంతా జరుగుతుంది. వాళ్ళ నాయకత్వంలో జరుగుతుంది, వాళ్ళ స్వీయ రక్షణలో ఇవంతా జరుగుతూ ఉన్నది. వాళ్ళ అక్కడ స్కూల్స్ ఉన్నాయి, చాలా స్కూల్స్ ఉన్నాయి. హిందూ అమ్మాయిలు ఎక్కువ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి ఆ ప్రాంతాల్లో. వేరే స్కూల్స్ టార్గెట్ కాదు, ముస్లిం అమ్మాయిలు ఎక్కువగా చదివే స్కూల్స్ టార్గెట్ కాదు. వాళ్ళంతా ప్రశాంతంగా చదువుకుంటున్నారు, వాళ్ళు చదువుకోవాలి, మాకు ఇబ్బంది అవుతుందల్లా. కానీ ఎక్కడైతే హిందువుల యొక్క స్కూల్స్ ఉన్నాయో, హిందూ అమ్మాయిలు ఎక్కువగా ఉన్న స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేసి వాళ్ళకి ఫస్ట్ ఏం చేస్తారంటే, ఫస్ట్ ఒక అమ్మాయిని ట్రాప్ చేశారు. ట్రాప్ చేసి అమ్మాయిని ఒక ఫంక్షన్ పేరు మీద పిలిపించి, ఒక ముస్లిం అమ్మాయి బర్త్డే అని పిలిపించి ఆ అమ్మాయికి చాక్లెట్ ఇచ్చారు. తక్కువ డోస్తో డ్రగ్స్తో కూడా చాక్లెట్ ఇచ్చారు అమ్మాయికి. ఇది మెల్లమెల్లగా అమ్మాయికి ఆ డ్రగ్స్ డోసు పెంచి అలవాటు చేసి ఆ అమ్మాయిని దాదాపు 6 రోజుల పాటు ఎత్తుకపోయారు. అమ్మాయిని 6 డేస్ ఎత్తుకపోయి అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేసి ఇంకా తెలిసి ఏం చేస్తారో తెలుసు. 6 డేస్ తర్వాత ఆ అమ్మాయిని మళ్ళీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలిపెట్టారు. ఎట్లా వదిలిపెట్టారంటే, వాళ్ళ పేరెంట్స్ పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టించుకోలే. ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేశాక 4 డేస్ తర్వాత తిప్పి లాస్ట్కు 4 డేస్ తర్వాత వాడంతా వాడుకొని వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలిపెట్టి పోతాడు. వదిలిపెట్టినాక ఏమవుతుంది, పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే, చేస్తే ఒక ఎఫ్ఐఆర్ చేస్తారు, దాని డ్రగ్స్ కేసు పెడతారు, ఫోక్సో కేసు పెడతారు, అన్ని పెడతారు దానిలో. కానీ వ్యక్తిని అరెస్ట్ చేయరు. మీ అమ్మాయి మీకు వచ్చింది కదా, అమ్మాయిని ఏం చేయలేదు కదా, మీరు ఏం మాట్లాడకండి. మీరేమన్నా మాట్లాడితే వాళ్ళు వచ్చి మళ్ళీ ఆయన అమ్మాయిని చంపుతారు. ఇది ఎవరు చెప్తారు? ఇది పోలీసు వాళ్ళు చెప్తారు. ఇది స్థానిక కూడా కొంతమంది పోలీసు వాళ్ళు చెప్తారు. ఆ అమ్మాయి పేరెంట్స్ ఏమంటారు, నిజంగా ఇది వాస్తవం కావచ్చు, మా అమ్మాయి అయితే మాకు దక్కింది, ప్రాణాలతో దక్కిందని చెప్పి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో వెళ్ళిపోతుంది. ఇది మొదటి సంఘటన జరిగింది. దీని తర్వాత అదే అమ్మాయిని లోపరుచుకొని డ్రగ్స్ ఇచ్చి నగ్నంగా వీడియోలు తీయడము, వాళ్ళని అన్ని రకాలుగా శారీరక దోపిడీ చేయడము. మీరు బయటికి పోయి ఏమన్నా చెప్తే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం, మీ కాలనీ ఏరియాలో పోస్ట్ చేస్తాం, మీ స్కూల్ గ్రూప్లలో దీన్ని సర్క్యులేట్ చేస్తాం.
మీ అమ్మా నాన్నను చంపేస్తాం. నీకు మళ్ళా డ్రగ్స్ కావాలంటే ఎప్పుడైనా మా దగ్గరికి రావచ్చు, మేము డ్రగ్స్ ఎప్పుడైనా ఇస్తాం. ఒక్కసారి 2 సార్లు డ్రగ్స్ అలవాటు అయిన తర్వాత ఆ అమ్మాయిలకు ఎట్లుంటుందంటే ఆ డ్రగ్స్ తీసుకోవాలని చెప్పి ఆలోచన ఉంటా ఉంటుంది. ఇవాళ ఇదే పరిస్థితి ఆడ స్టార్ట్ అయింది. ఆ ఒక్క అమ్మాయిని ట్రాప్ చేసి నెక్స్ట్ ఏం చేసిండ్రు, ఇది చార్మినార్లో ఇక్కడ జరిగేది ఎవరి మీద అంటే ఒక 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి పుట్ట కూటి కోసం ఉపాధి కోసం ఇవాళ బెంగాల్ నుంచి చాలా మంది బెంగాల్ వాసులు బెంగాలీ హిందువులు అందరూ కూడా ఒక ప్రాంతంలో ఆ పాత బస్తీ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. 20 సంవత్సరాలు కూలినాలు చేసుకుంటారు, వాళ్ళ సొంత కులవృత్తులు చేసుకుంటారు, కుటుంబ పోషణ కోసం వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. ఆ బెంగాల్కి సంబంధించిన హిందూ అమ్మాయిల విషయంలో నేను మీ అందరికీ చెప్తున్నాను, బెంగాల్కి సంబంధించిన హిందూ అమ్మాయిల విషయంలో ఈ దారుణ సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆదిల్ అలియాస్ అజీజ్